కాకినాడ స్మార్ట్ సిటీని గ్రీన్ సిటీగా తీర్చిదిద్దేందుకు వన్ స్టెప్ టువర్డ్స్ సొసైటీ ద్వారా ఇప్పటి వరకు సుమారు 18,000కు పైగా మొక్కలు నాటి వాటిని సంరక్షించడం జరుగుతుందని వన్ స్టెప్ టువర్డ్స్ సొసైటీ అధ్యక్షులు జోగ రామకృష్ణ తెలిపారు. కాకినాడ గర్ల్స్ పాలిటెక్నిక్ కాలేజ్ వన్ స్టెప్ టువర్డ్స్ సొసైటీ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా జీపీటీ హాస్టల్లో పేరుకుపోయిన పిచ్చి మొక్కలను తొలగించి వాటి స్థానంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. జీపీటీ విద్యార్థులు వన్ స్టెప్ టువర్డ్స్ సొసైటీ ప్రెసిడెంట్ రామకృష్ణ వారి బృందం కలిసి సుమారు 400 మొక్కలను నాటారు. ఈ సందర్భంగా సంస్థ ప్రెసిడెంట్ జోగ రామకృష్ణ మాట్లాడుతూ ఇప్పటి వరకు కాకినాడ పరిసర ప్రాంతాల్లోనూ ఏపీటీ, జీపీటీ, జేఎన్టీయు, ఆర్ఎంసీ, పిఆర్ కాలేజీల్లో కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్ సహకారంతో సుమారు 18,000 మొక్కలు నాటినట్లు తెలిపారు. 2018లో ప్రారంభించినటువంటి మా సంస్థ ఈ రోజుకి 2024 వచ్చేసరికి 18,000 మొక్కల యొక్క మైలురాయి దాటి 19,000 ముందుకు సాగుతూ ఉన్నాము. ఈ యొక్క కార్యక్రమాన్ని మాకు అవకాశం భగవంతుడు ఇచ్చినంతకాలం కూడా సాగిస్తూ కాకినాడ నగరంలో కనీసం 1,00,000 మొక్కలు వేయాలనేది మా యొక్క టార్గెట్గా తీసుకున్నాం. మా సంస్థ ఈ రోజు వరకు కూడా కాకినాడ జేఎన్టీయూలో 3,000 మొక్కలు వేసి వాటిని నిరంతరం కూడా పరిరక్షిస్తున్నాము. అదే ఇప్పుడు ఈ యొక్క గర్ల్స్ పాలిటెక్నిక్ అంటే ఈ సంస్థలో కూడా మేము ఈ రోజుకి 1000 మొక్కలు వేసి వాటిని 1 ఇయర్ బట్టి సంరక్షిస్తున్నాము. దాన్ని కంటిన్యూస్గా ఈ యొక్క వర్షాకాలం ప్రారంభం అవగానే మొక్క పెరుగుదలకి అనుకూలంగా ఉంటుంది కాబట్టి మా సంస్థ మళ్ళీ ఈ యొక్క సంస్థలో అంటే గర్ల్స్ పాలిటెక్నిక్లో కూడా మళ్ళీ ఈరోజు దాదాపుగా 400 మొక్కలు వేసి వాటిని సంరక్షించే ప్రయాణం మొదలుపెట్టాము. ప్రభుత్వ ప్రైవేటు కళాశాలల్లోని ఎక్కడ వీలైతే అక్కడ కూడా మొక్కలు వేసి కాకినాడ నగరాన్ని పచ్చదనం పెంచడమే మా యొక్క లక్ష్యంగా ప్రారంభించి ముందుకు సాగుతున్నాం.